చేస్తాడు, నన్ను నిలబెడతాడు, నన్ను బలపరుస్తాడు. ఇదెందుకు అర్థం కావట్లే నీకు? దుఃఖము రంగాల్లేక నా బతుకంతా దుఃఖం అనుకోద్దు. నువ్వు నీతిగా బ్రతికితే నమ్మకం పెట్టు. నేను ఏ తప్పు చేయకుండా నేను దుఃఖపడతానంటే, ఆ దుఃఖానికి ఓదార్పు దేవుడు ఇస్తాడని నమ్మకం నీకు ఉండాలి తప్ప, నువ్వెందుకు కృంగిపోతున్నావు? నేను దేవుడి రాజ్యం కొరకు బ్రతికేటప్పుడు వచ్చే శ్రమల వల్ల, ఆ శ్రమలకు మళ్ళీ ఓదార్పు ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోకుండా నువ్వెందుకు భయపడుతున్నావు? దుఃఖపడ్డావు, మళ్ళీ ఓదార్పు వచ్చింది, భయపడకు. ఎంత గొప్ప మాట! దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఏ బ్రతుకంత దుఃఖం ఉండిద్దే అండి. మళ్ళీ ఆనందం ఉందిగా. జీవితం అన్నాక కొంతకాలం ఆనందం, కొంతకాలం దుఃఖం, కొంతకాలం దుఃఖం, కొంతకాలం ఆనందం. శాశ్వతంగా దుఃఖం ఉండదు. అలానే ఆనందం ఇచ్చిన తర్వాత అది శాశ్వతంగా ఉండదు. అలా కొంతకాలం అది, కొంతకాలం ఇది వస్తూ ఉండిద్ది, కానీ దేవుడు మాత్రం మంచి ఈడ్చిపెట్టాడు. ఎక్కడయ్యా శాశ్వతమైన ఆనందం అంటే పరలోకంలో ఉంది. ఎక్కడ కూడా దేవుడు దుఃఖం వచ్చినప్పుడు మళ్ళీ ఓదార్చి ఆనందం ఇస్తాడు. ఎక్కడ కూడా నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. కొంతకాలం దుఃఖం, కొంతకాలం ఆనందం అన్నాడు కదా. కొంతకాలం సుఖం, కొంతకాలం కష్టం. సుఖ దుఃఖాల మధ్య మానవుని ప్రయాణం. నువ్వేం భయపడకు. ప్రభు దుఃఖం వచ్చిందంటే మళ్ళీ ఓదార్చిందాక ఆయనపై నమ్మకం